బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిన ప్రతి మూవీకి టెలివిజన్ లో సాలిడ్ టీఆర్పీ రేటింగ్ రావాలి అన్న రూల్ ఏమీ లేదు. కొన్ని సినిమాలు మాత్రం అటు బాక్సాఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్స్ తో కుమ్మేస్తూ ఉంటాయి. కానీ ఎందుకనో రీసెంట్ టైమ్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపించిన సినిమాలు టెలివిజన్ కి వచ్చేసరికి మాత్రం పెద్ద చిన్నాన్ని తేడా లేకుండా చాలా తక్కువ మాత్రమే అంచనాలను అందుకుంటూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఎపిక్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 సినిమా ఊహకందని కలెక్షన్లతో అన్ని చోట్ల ఊరమా సూచకతో కోసిన విషయం తెలిసింది. హిందీలో ఎపిక్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా వీర లెవెల్లో కుమ్మేసింది. ఓవరాల్ గా తర్వాత డిజిటల్ లో కూడా ఎక్సలెంట్ వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో మంచి ప్రమోషన్స్ ను జరుపుకొని టెలికాస్ట్ అయింది. శాటిలైట్ రైట్స్ ను భారీ రేటు చెల్లించి దక్కించుకున్న స్టార్ మా ఛానల్ వాళ్ళు మంచి ప్రమోషన్స్ ను చేసి రీసెంట్ గా సినిమాను టెలికాస్ట్ చేయగా ఖచ్చితంగా రికార్డుల టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చాలా సాదా సీదా టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే ఈ సినిమా టెలివిజన్ లో సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర 1765 కోట్ల మమ్మూత్ గ్రాస్ మార్క్ కు పైగా వసూలను అందుకున్న ఈ సినిమా టెలివిజన్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 12.61 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ సినిమాలకు టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్స్ సొంతమవుతాయి. కానీ ఈ సినిమాకు ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ సొంతమవ్వలేదు. రీసెంట్ అల్లు అర్జున్ మూవీస్ లో లోవెస్ట్ టీఆర్పీ రేటింగ్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.